బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కొత్త రవాణా మంత్రికి సవాళ్లతో స్వాగతం పలుకుతోంది ఆర్టీసీ. ఇప్పటికే పీకల్లోతు కష్టాలతో సతమతమవుతున్న ఆ సంస్థను గాడిలో పెట్టడం సామాన్య విషయం కాదు. ఓవైపు రోజు పెరిగిపోతున్న డీజిల్ భారం, మరోవైపు ఖర్చులకు సరిపడా ఆదాయం పెరగకపోవడంతో సంస్థ పరిస్థితి దుర్భరంగా తయారైంది. గత ప్రభుత్వంలో చేసిన ప్రయత్నాలు ఏవీ సఫలం కాకపోవడంతో కొత్త మంత్రి అయినా ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించి ఆర్టీసీని గాడిలో పెడతారంటూ ఎదురుచూస్తున్నారు కార్మికులు. తెలంగాణ ఆర్టీసీ పుట్టెడు కష్టాలతో ముందుకు సాగుతోంది. సంస్థ భారీగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 5,000 కోట్ల రూపాయల నష్టాలున్నాయి. పెరుగుతున్న డీజిల్ ధరలు, సిబ్బంది, కార్మికుల జీతభత్యాలతో ఏటా 100 కోట్ల అదనపు భారం పడుతోంది. నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. మరోవైపు తాము శక్తివంచన లేకుండా కష్టపడుతుండటంతోనే సంస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయంటున్నాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీ అగాధంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో కొత్త మంత్రి ప్రశాంత్ రెడ్డికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఆర్టీసీ గాడిలో పడాలంటే ముందుగా రాబడిపై దృష్టి సారించాలి. టీఎస్ఆర్టీసీకి ఇప్పటి వరకు కేవలం టిక్కెట్ల అమ్మకం ద్వారానే అధికంగా రాబడొస్తోంది. ఇక బస్టాండుల్లో స్టాల్స్ ద్వారా ఆదాయం వచ్చినా అది అంతంత మాత్రమే. ప్రయాణికులపై భారం వద్దంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో డీజిల్ ధరలు పెరిగినా ఏమీ చేయలేని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. 2 ఏళ్ల క్రితం పెరిగిన జీతాలతో సంస్థపై 250 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. 2 ఏళ్లలో 500 కోట్ల నష్టాలకు ఇది కారణమైంది. ఈ ఆర్థిక భారాన్ని పూడ్చుకోవడానికి కొత్త మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారన్నది చూడాలి. ఇక సంస్థకు ఎదురవుతున్న రెండవ సవాల్ కాలం చెల్లిన బస్సులు. ప్రస్తుతం తెలంగాణలో సగానికి పైగా బస్సులు కాలం చెల్లినవే. గత ప్రభుత్వంలో 300 కొత్త బస్సులు కొన్నా అవి ఏమాత్రం సంస్థ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. పక్కాగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు 5,000కు పైగా కొత్త బస్సులు కావాలి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో డొక్కు బస్సులకే కొత్త బాడీలు తగిలించి రోడ్లపైన తిప్పుతోంది టీఎస్ఆర్టీసీ. సంస్థ ఎదుర్కొంటున్న 3వ సమస్య ఆంధ్రప్రదేశ్తో విభజన సమస్యలు. విభజన జరిగిన నాటి నుండి ఈ వివాదాలు కొలిక్కి రావడం లేదు. వివాదాల పరిష్కారానికి షిలాబిడే కమిటీ వేసిన నివేదిక ఇప్పటివరకు బయటకు రాలేదు. ప్రధానంగా ఆస్తుల పంపకంపై చిక్కుముడి పడింది. ఏ ఆస్తిలోనూ ఏపీఎస్ఆర్టీసీకి వాటా లేదంటోందే తెలంగాణ ఆర్టీసీ. బస్సు భవన్తో పాటు మరో 14 ఆస్తుల్లో తమకు వాటా ఉందంటోందే ఏపీఎస్ఆర్టీసీ. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? ప్రైవేట్ రవాణాను నియంత్రిస్తే ఆర్టీసీ గట్టెక్కుతుందా? సంస్థను కాపాడేందుకు కొత్త మంత్రి ముందున్న సవాళ్లేంటి? తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న పట్టణంలోనూ ఆర్టీసీకి స్థలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సరిగ్గా వినియోగిస్తే ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆదాయపరంగా సంస్థకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్ ప్రైవేట్ రవాణా సంస్థలు. కాంట్రాక్ట్ క్యారేజ్ అనుమతులు తెచ్చుకుని స్టేజ్ క్యారియర్లుగా ఈ బస్సులు తిప్పుతుండటంతో ఆర్టీసీకి రోజుకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ సర్వీసులను కట్టడి చేయాలని ఆర్టీసీ ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ప్రైవేట్ రవాణా సంస్థలు ప్రయాణికుల సౌకర్యం కోసం అత్యాధునిక సదుపాయాలు కలిగిన సర్వీసులను తీసుకొస్తుండటంతో దూర ప్రాంత ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఏదో తప్పనిసరి పరిస్థితులు వస్తే తప్ప ఆర్టీసీ బస్సులు ఎక్కడం లేదు. ఆర్టీసీకి పెను భారంగా మారాయి గ్రేటర్ సర్వీసులు. ఏటా 200 కోట్లకు పైగా నష్టం గ్రేటర్ ఆర్టీసీ ద్వారా వస్తోందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్తో పాటు ప్రైవేట్ రవాణా సంస్థలు, ఆటోలతో ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోతోంది. ఆర్టీసీ బస్టాండుల్లో నిలబెట్టి మరీ ప్రయాణికులను తరలిస్తున్న సంస్థ అధికారులు గాని ప్రభుత్వం గాని పట్టించుకోవటం లేదు. అయితే వస్తున్న నష్టం పూడ్చేందుకు జీహెచ్ఎంసీ నుండి నిధులు ఇప్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు మొదటి దఫా చెక్కును కూడా ఆర్టీసీ
ఆర్టీసీకి అందజేసింది. అయితే ఇంత భారం మోయటం తమ వల్ల కాదని చెక్కును వాపస్ తీసుకుని చేతులెత్తేసింది జీహెచ్ఎంసీ. దీంతో సమస్య మళ్లీ మొదటకొచ్చింది. ప్రైవేట్ రవాణా నుంచి వస్తున్న సవాళ్లనే ఎదుర్కోలేకపోతున్న ఆర్టీసీకి మెట్రో రూపంలో మరో షాక్ తగిలింది. మెట్రో కారణంగా నగరంలో ప్రవేశపెట్టిన ఏసీ బస్సులు ఖాళీగా తిరుగుతూ మరిన్ని నష్టాలను మోసుకొస్తున్నాయి. కాలానికి అనుగుణంగా సర్వీసుల్లో మార్పులు తీసుకురాకపోతే గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ మరింత అగాధంలోకి కూరుకుపోవడం ఖాయం. ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి జీహెచ్ఎంసీ నుండి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటే కాస్తైన ఉపశమనం ఉంటుంది. దీనిపైన మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా సంస్థలో అంతర్గత సమస్యలు సైతం పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన అంశం గత 5 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. ఉద్యోగుల నియామక ప్రక్రియ ఎప్పుడో ఆగిపోయింది. దీంతో సంస్థ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారే తప్ప కొత్తగా ఎవరూ చేరటం లేదు. ఉన్న ఉద్యోగులపై పనిభారం కూడా తడిసి మోపెడవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించే సంస్కృతి పోయి ఇప్పుడు 5వ తేదీకి వేతనాలు వచ్చినా బాగుండన్న పరిస్థితి తలెత్తింది. అంతేకాకుండా 2 సంవత్సరాల క్రితం జరగాల్సిన వేతన సవరణపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. కార్మికుల సమ్మె హెచ్చరికలతో 16 IRతో సరిపెట్టిన ప్రభుత్వం త్వరలోనే వేతన సవరణ చేస్తామని తెలిపింది. ఏడాది గడిచిపోవడంతో కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్ని సమస్యలు సవాళ్ల మధ్య మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ప్రశాంత్ రెడ్డి వాటికి ఎలాంటి పరిష్కారం చూపెడతారు? ఆర్టీసీని ఏ మేరకు ఆదాయంలో పరుగులు పెట్టేస్తారన్నది వేచి చూడాలి.